చిరంజీవితో ఫిల్మ్ ఎగ్జిబిటర్ల బృందం సమావేశం ముగిసింది. ఈ భేటీలో కేఎల్ నారాయణ, దిల్ రాజు పాల్గొన్నారు. పర్సంటేజ్ విధానంలోనే పెద్ద సినిమా విడుదలపై చిరంజీవితో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ చర్చించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితితో పాటు రెంటల్ విధానంలో నష్టాలను ఎగ్జిబిటర్లో వివరించారు. ఇప్పుడు దిల్ రాజు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎగ్జిబిటర్స్ నుంచి ఉన్న సమస్యలన్నీ అర్థం చేసుకున్నారు. సో వారు కూడా ఎగ్జిబిటర్స్కి మాట ఇచ్చారు. సో అందరితో మాట్లాడి రేపు ఎల్లుండట్లో ఈ సమస్యని ఎలా కమిటీకి అప్పచెప్పి ఆ కమిటీ ద్వారా ఫినిష్ చేద్దామని చెప్పారు. సో ఎగ్జిబిటర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం అంటే నిర్మాతలను కూడా ఇప్పుడు కలుస్తున్నారు అని చెప్పి అన్నారు. అది ఇంకా నా వరకు తెలియదు. మరి నీకు తెలిస్తే నువ్వు వాళ్ళకి చెప్తాను. ఎగ్జిబిటర్స్ అసోసియేషన్కి మేము కలిసామండి. వి గాట్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ మెగాస్టార్ గురు గారు. ఈ గేవ్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. మా బాధ విన్నాడు. అట్లీస్ట్ మోర్ దెన్ 1 hour 10 minutes కూర్చున్నాము. మా బాధ అంతా చెప్పినాము. ఇట్లా ఇంత ప్రాబ్లం అవుతున్నాయి, ఆయనకి ఇంకా తెలియదు. ఇన్ని థియేటర్స్ బంద్ అవుతున్నాయా, ఓకే సింగిల్ స్క్రీన్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పిండు. వాళ్ళు ఇప్పుడు అంతా ఎవరైతే కమిటీ వేసిరో వాళ్ళ ఏదైతే బాడీ ఉందో వాళ్ళతో కూడా పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. మేము కూడా రేపు ఒక దినం మా ఎగ్జిబిటర్స్తో కూడా కూర్చొని మాట్లాడి విల్ గివ్ ద ఫైనల్ డిసిషన్ ఏంది ఏం సంగతి. థ్యాంక్ యూ వెరీ మచ్. అస్సలు మళ్ళీ అదే మీరు ఆ టాపికే వద్దండి. మీకు హైలైట్ కావటాన్ని అడగకండి. సమస్యని ఇండస్ట్రీకి సంబంధించింది అది. సో చిరంజీవి గారు కూడా ఎగ్జిబిటర్ తరపున అన్నీ తెలిసాయి కాబట్టి మ్యాక్స్ 2 days ఎల్లుండి కల్లా కమిటీని పిలిచి దీనికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. థ్యాంక్ యూ. బ్రేకింగ్ చూస్తున్నాం. చిరంజీవితో ఫిల్మ్ ఎగ్జిబిటర్ల బృందం సమావేశం ముగిసింది. ఇక ఈ భేటీలో కేఎల్ నారాయణ, దిల్ రాజు పాల్గొన్నారు. పర్సంటేజ్ విధానంలోనే పెద్ద సినిమా విడుదలపై చిరంజీవితో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ చర్చించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితితో పాటు రెంటల్ విధానంలో నష్టాలను ఎగ్జిబిటర్లు వివరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఎస్ఆర్ రత్నకుమార్, చూస్తున్నాం మనం చిరంజీవితో ఫిల్మ్ ఎగ్జిబిటర్ బృందం అయితే సమావేశం ముగిసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొంతకాలంగా సమస్యాత్మకంగా మారిన థియేటర్లలో రెంటల్ విధానం, పర్సెంటేజ్ విధానం వివాదానికి సంబంధించి ఒక కొలిక్కి రాకపోవడంతో ఇటు ఎగ్జిబిటర్ల అసోసియేషన్ నుంచి కేఎల్ నారాయణ, అలాగే ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు చిరంజీవితో సమావేశమయ్యారు. సినీ పెద్దగా ఇండస్ట్రీలో ఏ సమస్య ఉన్నా సరే చిరంజీవి కొంత పెద్దగా వ్యవహరిస్తూ ఆయన ఒక పరిష్కారం దిశగా ఆలోచన చేస్తారు. పైగా మరికొద్ది రోజుల్లోనే రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా రిలీజ్ కూడా ఉంది. దీన్నే ఆసరా చేసుకుని కొంతమంది థియేటర్ల యజమానులు కావచ్చు, అలాగే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా రిలీజ్ వరకు కూడా ఆ పర్సెంటేజ్ విధానాన్ని ముందుకు తీసుకురాకపోతే ఖచ్చితంగా సినిమా థియేటర్లను ఆడనిచ్చేటువంటి పరిస్థితి లేదని తెగేసి చెప్పిన తర్వాత వివాదం కాస్త మరింత ముదిరింది. ఈ క్రమంలోనే ఇది కొంత ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలోనే ఇవాళ ఎగ్జిబిటర్లు, అలాగే ఎగ్జిబిటర్ల నుంచి కేఎల్ నారాయణ, అలాగే ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు మెగాస్టార్ చిరంజీవితో సమావేశమై దీనిపైన ఒక కొలిక్కి తీసుకొచ్చే విధంగా ఈ చర్చలు జరిపారు. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. కొన్ని గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ దిల్ రాజు కావచ్చు, ఎగ్జిబిటర్ల బృందం నుంచి కేఎల్ నారాయణ కావచ్చు 1-2 రోజుల్లోనే సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామనంటూ ఒకవైపున నిర్మాతలతో మాట్లాడి, అలాగే ఎగ్జిబిటర్లతో కూడా మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసి 1-2 రోజుల్లోనే యొక్క సమస్యకు సంబంధించి కూడా ఒక కొలిక్కి తీసుకొస్తామనేటువంటి హామీని ఇవ్వడం జరిగింది. తమకున్నటువంటి సమస్యలు ఏంటి, రెంటల్ విధానంలో ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అలాగే పర్సెంటేజ్ విధానం ఎంత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు అవసరం అనేది పూర్తిగా తమ సమస్యలను చిరంజీవి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఆయన కూడా కొంత ఈ సమస్యల పైన ఆలోచన చేశారు. విని ఖచ్చితంగా ఒక సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాబట్టి ఇక 1-2 రోజుల్లోనే ఒక ఈ సమస్యకు సంబంధించి కొలిక్కి వస్తున్నటువంటి ఆశాభావాన్ని ఇటు ఎగ్జిబిటర్ల బృందం నుంచి వెళ్ళిన కేఎల్ నారాయణ కావచ్చు, ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ తమ యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక ముందు పెద్ద సినిమా రిలీజ్ అనేది ఉన్న నేపథ్యంలోనే పెద్ద సినిమాకు ఆటంకాలు సృష్టిస్తారనేటువంటి వివాదాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఫుల్ స్టాప్ వేయడం జరిగింది. కేవలం పెద్ద సినిమాను దృష్టిలో పెట్టుకున్నటువంటి చేసినటువంటి ఆ సమస్యను ముందుకు తీసుకురావడం కాదు,
గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో సింగిల్ థియేటర్లు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కాబట్టి వీటన్నిటిని చిరంజీవి దృష్టికి తీసుకెళ్లామంటూ కూడా తెలియజేసినటువంటి సందర్భంలో దీన్ని 1 లేదా 2 రోజుల్లోనే పరిష్కరిస్తామంటూ కూడా హామీ ఇస్తూ వాళ్ళు కొంత సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.